జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆడపిల్లలంటే కట్టు బొట్టుతో అణుకుగా ఉండాలంటారు. ఇలా ఆటల్లోనూ పోటీల్లోనూ కాదు. బామ్మగారు, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు. కాలం మారుతుంది. కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. ఇప్పుడు ఏ రంగంలో చూసినా అమ్మాయిలు ముందున్నారు. రామలక్ష్మి ఎంత బాగా ఆడగలదో చూస్తే మీరే కాదనరు. డిఫెన్స్లో కూడా తను మంచి ప్లేయర్. మా అమ్మాయి ఎలా ఉండాలో ఏం చేయాలో మాకు బాగా తెలుసు బాబు. మీరు మీ పని చూసుకోండి. సార్, ఇంకో 2 రోజుల్లో మ్యాచ్ ఉంది. 3 ఏళ్లుగా మా కాలేజ్ టీం గెలవలేదు. ఈసారి రామలక్ష్మి వల్ల ఖచ్చితంగా గెలుస్తుందనుకున్నాను. తను లేకపోతే మా టీం ఓడిపోతుంది సార్. ఓ, అదా విషయం. మీరు మీ ఆట గురించి ఇంత శ్రద్ధ తీసుకుని వచ్చినందుకు మంచిది. కానీ మా అమ్మాయి ఆడటం లేదు. అనవసరంగా ఇక్కడి వరకు వచ్చి సమయం వృధా చేసుకోకండి. సార్, మీరు కూడా అలా అంటారేంటి? ఒకసారి రామలక్ష్మి భవిష్యత్తు గురించి ఆలోచించండి. తను స్టేట్ లెవెల్లో ఆడగలదు. మంచి పేరు సంపాదిస్తుంది. మాకు అవన్నీ వద్దండి. మంచి కోడలు అనిపించుకుంటే చాలు. అది ఎవరైనా చేయగలరండి. కానీ ఇలా ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సార్, ఒకసారి నేను ప్లీజ్ చెప్పేది సార్. వినండి. నన్ను పదే పదే అడగకండి అని చెప్పాను కదా. నేను హాకీ ఆడను అని. మా నాన్నకి ఇష్టం లేని పని నేనెప్పుడు చేయను సార్. ఆయన నిర్ణయాన్ని దాటి వ్యతిరేకంగా నేను ఏమీ చేయను. నాకు మా వాళ్లే ముఖ్యం. అర్థమైంది కదా? తనే చెప్పింది కదా ఆడడం ఇష్టం లేదని. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటో రామలక్ష్మి, నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళలాగా ఏ టైంలో ఎలా ఉంటావో తెలీదు. ఒకసారి హాకీ అంటే ఇష్టం అంటావు, మీ నాన్నని ఒప్పించమంటే కష్టం అంటావు. ఒకసారి ధైర్యంగా ఉంటావు, ఒకసారి భయపడుతూ ఉంటావు. నిన్ను మార్చడం, గోదావరి ఈదడం రెండు ఒకటే. ఎంతసేపు ఆద్యతో మాట్లాడాలి, ఆద్యను చూడాలి అనిపిస్తుంది. ఏంట్రా సీను, ఆద్య లేకుండా ఉండలేకపోతున్నావు. నా వల్ల కాదు. ఈరోజు ఆద్యతో కనీసం అరగంటైనా మాట్లాడాలి. అమ్మో, మెట్ల దగ్గర శబ్దం వస్తుంది. శ్రీను వస్తున్నాడేమో. తను వచ్చాడంటే బుర్ర తింటాడు. అప్పుడే పడుకోవాలా? ఆద్యను చూడకపోతే నాకు నిద్ర పట్టదే. ఛ! అయ్యో, అయినా ఒక్కసారి చెక్ చేయాలి.
నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా పడుకున్నావా? హ్మ్? నిన్ను మార్చడం, గోదాట్లో ఈదడం రెండూ ఒక్కటే. నా మనసులో మాట శ్రేణుకెలా తెలిసింది? అంటే తను కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్న విషయం కూడా శ్రేణుకి తెలుసన్నమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు. బీ స్ట్రాంగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.